భద్రత పాటించాలి. బూర్గంపాడు మండలం సారపాక రా మెటీరియల్ కార్యాలయం నందు ట్రాక్టర్ల డ్రైవర్స్ కాంట్రాక్టర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రమాదాలు లేని సమాజంగా తయారవ్వాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. తల్లి జన్మనిస్తుందని, హెల్మెట్ పునర్జన్మనిస్తుందని తెలిపారు. వాహనదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు జాగ్రత్తగా వివరించారు. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం చాలా నష్టపోతుందని, అటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రపంచ ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ రక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 27వ తేదీ 2024 సంవత్సరం సారపాక గ్రామం ఐటీసీ పిఎస్పిడి లోకల్ ఏరియా ఆఫీసు ప్రాంగణంలో మేనేజర్ గారు సదానందం గారు మరియు వివేక్ రెడ్డి గారు, రామారావు గారు, భరత్ గారు మరియు కాంట్రాక్టర్స్ యేసుబాబు గారు, మా ఫ్రెండ్ అంతయ్య గారు మరియు మీడియా మిత్రులందరికీ, డాక్టర్ యూనియన్ నాగిరెడ్డి గారికి మరియు మా మీడియా మిత్రులు అందరికీ, సెక్యూరిటీ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పర్యావరణాన్ని కాపాడితేనే మనకి భవిష్యత్తు అనేది ఉన్నదని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఐటీసీ వారు మాత్రం చాలా వరకు అయితే ఈ యొక్క మొక్కలు ఇవన్నీ నాటి చాలా పర్యావరణాన్ని పెంచుతున్నారు. ఎందుకంటే వారు చేసే పని అంతా అక్కడ పక్క నరికి తీసుకొచ్చి ఇక్కడ పేపర్ తయారు చేయడం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి 1:4 ఓకే, చాలా సంతోషం అండి. నాకు మంచి విషయం చెప్పారు. పేరు పాడు చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఒక చెట్టు నరికితే 4 మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఎన్ని చెప్పినా ఆ పర్యావరణ సమతుల్యం అయితే చాలా దెబ్బతిన్నదైతే. మన మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు, పల్లెటూరు నుంచి వచ్చి మెయిన్ రోడ్ ఎక్కే సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి అలా ఆ విధంగా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? చిన్న ఉదాహరణ చెప్పి మొదలు పెడుతున్నాను. సత్పల్లి డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు 3 ట్రిపుల్ రైడింగ్లో బైక్ వేసుకొని రోడ్డు ఎక్కారు. కరెక్ట్ రోడ్డు ఎక్కడం అదే టైంలో లారీ రావటం పట్టిపడింది. 3 పిల్లలు వెళ్ళిపోయారు. ఎవరు తప్పది? నడిపే 3 తప్ప అక్కడదా? నడిపే వ్యక్తి తప్పు. ఆ నడిపే ఒక వ్యక్తి తప్పు చేయటం వల్ల తను ప్రాణాలు కోల్పోయిండు, వెనక 2 పిల్లలు ప్రాణాలు తీసింది. లారీ తప్పు లేదు, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద, పెద్ద రోడ్డు మీద పోయేవాళ్ళు స్పీడ్గానే వెళుతూ ఉంటారు. ఎవరైతే చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డు ఎక్కుతున్నామో ఎక్కే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్త పాటించకపోతే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, విలువైన ప్రాణాలు కోల్పోతాయి. ఇంకా అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం జాగ్రత్త అంటే ఏంటి? వెనక ముందు చూసుకుంటే, ఎప్పుడు వెనక ముందు చూస్తే ఇటు చెట్టుండే ఇటు ప్రారీ గోడ ఉండాలి. ఇవి చూసేంత టైం ఉండాలి. ఇటు చూసేటప్పటికి ఇటు చూసుకుంటూ ప్రయాణం చేస్తాను, ఇటు చూసుకుంటూ ప్రయాణం చేసుకుంటే కుదరదు. మెయిన్ రోడ్డు ఎక్కకుండానే ఒక క్షణం బ్రేక్ వేసి ఆగండి. 1 సెకండ్ పాటు, 1 సెకండ్ టైము అది వేస్తా. సెకండ్ ఇవాళ అరగంట వేస్తా, పిల్లకాయల 25 ఏళ్ళు వేస్తా కాదు. 1 సెకండ్ కాలం ఆయన బ్రేక్ వేస్తే అదే ఆ బాబు, ఆ బైక్ నడిపే బాబు 1 సెకండ్ బ్రేక్ వేసి ఆగినట్టయితే ఆ లారీ వెళ్ళిపోయేది. తర్వాత బ్రేక్ గేర్ మార్చుకొని వెళ్ళిపోతాను. కానీ ఎప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయా?
ఇప్పుడు ఆ బాబు ఇదే క్లాసులో ఉండి ఉంటే అతను రోడ్డు ఎక్కుతురా ఎక్కడో. కాబట్టి ఇనే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఎక్కకుండానే 1 సెకండ్ బ్రేక్ వేసి ఆగటం. ఏ వెహికల్ వస్తున్నా రావట్లేదు అనవసరం, మనం వేసి ఆగితే చాలు. ఈలోగా ఏదన్నా స్పీడ్గా వచ్చిన వెహికల్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత మనం గేరు మార్చుకుని ఎట్టాలండి. ఈ విధమైన యాక్సిడెంట్స్ ఎప్పటికీ జరగవు. మేము చాలా సందర్భాలు చాలా యాక్సిడెంట్ ఉంటారు. ఓకే, మనకి మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసు. వారు యాక్చువల్గా రాజకీయ నాయకులు కాదు, ఆర్థికవేత్త. అలాంటి పివి నరసింహ గారు 1991లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూసి వారిని ఆహ్వానించి ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వటం. తర్వాత వారు ఎప్పటికీ రాజకీయంలోకి వచ్చిన రాజకీయ నాయకులాగా వ్యవహరించలేదు. ఆయన అదే ఆర్థికవేత్తగా, అదే గొప్ప మనసున్న గొప్ప వ్యక్తిత్వం గల వాడికినే ఉండి తర్వాత ప్రధానమంత్రి అవటం కానీ, రాజ్యసభ సభ్యుడిగా, అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. अमर रहे मनमोहन सिंह अमर रहे। లోకల్ ఏరియా మేనేజర్ సదానందం గారు మరియు టీమ్ మెంబర్స్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ మరియు ఓనర్స్ మరియు డ్రైవర్స్ మరియు మీడియా మిత్రుల యొక్క అందరి సమక్షంలో ఈ రోజున రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం రాత్రే మనకి మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు చనిపోయిన కాబట్టి వారికి మనం ముందుగా వారి చిత్రపటానికి దండేసి ఆ గొప్ప మహానుభావుడిని నివాళులు అర్పించి మనం కార్యక్రమం మొదలు పెడతాం. ప్లస్ మనను రోడ్లో ప్రమాదం జరగకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే దానిపైన మనకి ట్రైన్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య గారు ఉన్నారు. సో అందరి సాధారణంగా ఇన్వైట్ చేద్దాం. యువత జాగ్రత్తలు పాటించాలని, అలాగే వాహనదారులందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఎటువంటి కూడా ప్రమాదం జరగకుండా వచ్చే సంవత్సరం 2025 ప్రారంభం కావాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు పెట్టారు, వారు ఏం చెప్తారు అంటే, శీతాకాలం కానీ వర్షాకాలం కానీ అది ఎప్పుడు ఎండాకాలంలోనే ఉంటుంది. విపరీతమైన ఎండలు. చలికాలం లాగుందా ఏమన్నా? లేదు. సో ఈ పర్యావరణ నష్టం వల్ల, ప్రకృతి వినాశనం వల్ల ఇక చాలా నష్టాలు ఉన్నాయి. కొన్ని జీవరాశులు అంతరించిపోతున్నాయి, కొన్ని జీవరాశులు అంతరించాలని సిద్ధంగా ఉన్నాయి. మానవుడు అయితే ఇప్పుడు అంతరించలే కానీ వివిధ రోగాలతో, అనారోగ్యాలతో, బాధలతో కొనసాగిస్తాడు. పొల్యూషన్ వల్ల, వెహికల్స్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ పొల్యూషన్, వివిధ రకాల పొల్యూషన్ వల్ల వీటన్నిటిని నుంచి కాపాడబడాలన్నా, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగాలు వచ్చిన రోజును, పిల్లలు ఓణి వేసిన రోజును, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రోజు, వెహికల్ కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు, ఎవరైనా మన కుటుంబంలో వెళ్ళిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ఒక్కొక్క మొక్క నాటండి. ఆ రోజున దాన్ని ప్రేమతో పెంచండి. సంవత్సరం పెంచితే సరిపోతుంది. తర్వాత ఆ మొక్కకు మనం ఏమి చేయాల్సిన, నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు. దాని జీవితకాలం అందరికీ, ఆ కుటుంబానికి కానీ సమాజానికి అందరికీ ఉపయోగపడుతుంది. మిగిలిన జీవరాశులకు కూడా ఉపయోగపడుతుంది అనేది తెలుసు మనందరికీ. కాబట్టి ఒక పక్క ప్రభుత్వంతో పాటు ఇలాంటి కంపెనీస్ చేస్తున్నాయి, కానీ ప్యారల్గా మనం బాధ్యత గల పౌరులుగా కూడా మొక్కలు పెంచాలా,
పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉంటేనే జీవ వైవిధ్యం కరెక్ట్ ఉన్నట్లు లెక్క. జీవ వైవిధ్యం బాగుంటేనే ఈ మానవుడు మన కూడా వాటి మీద ఆధారపడి ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదని తెలియజేస్తూ, యూజ్ పేపర్ అవాయిడ్ ప్లాస్టిక్ మంచి స్లోగన్ ఇది. ఈ స్లోగాన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజున ఒక మంచి మామిడి మొక్క నాటడం ఉంది, ఇంకో సపోటా మొక్క కూడా ఉంది, తర్వాత నాటుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటపుల్లయ్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, భద్రాచలం. థ్యాంక్ యూ. 24 సంవత్సరం ఐటీసీ సంబంధించిన లోకల్ ఏరియా డంప్ యార్డ్లో ఐటీసీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ఐటీసీ ఆఫీసర్స్తో పాటు మన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇందులో ట్రాక్టర్ల యొక్క వాహనదారులు, యజమానులు, డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ మనం స్ప్రోలో ఉండి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఒక కనురెప్పపాటులో మనకి ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రోడ్డు ప్రమాదాలు జరగటం, ఆ రోడ్డు ప్రమాదాల్లో నడిపే వ్యక్తి కానీ నడిపే వ్యక్తితో పాటు ఆ వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం కానీ జరుగుతుంది. ఒక సందర్భంలో ఈ నడిపే వాహనం పెద్దదై మిగిలిన రోడ్డు మీద నడిచే వాళ్ళను పెద్ద సైకిల్ మీద పోయడం అంతకంటే చిన్న వాహనాలని పుట్టినట్టయితే వాళ్ళకి ప్రమాదం జరిగి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక వ్యక్తి వెహికల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా ఏకాగ్రతతో ముందు చూపుతో మిగిలిన వాహనాల యొక్క కదలికలను గమనించుకుంటూ నడిపితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరగవని కోరుకుంటున్నా. ఎప్పుడైతే మనం ముందు జాగ్రత్త చూసుకుంటూ నడపడం వల్ల తప్పనిసరిగా ఆ యొక్క వాహనాల యొక్క మూమెంట్ మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవటం వల్ల ఆ ప్రమాదాలను మనం అరికట్టే అవకాశం ఉంది. ఈ విధంగా ఏకాగ్రత కోల్పోవడానికి కారణాలను మనం ఒకసారి విశ్లేషించినట్టయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల మనం ఏకాగ్రత కోల్పోయి ఆ టైంలో ముందు వచ్చే వాహనాలను కొట్టడమో, మనకంటే పెద్ద వాహనాలు చిన్న వాహనాలు కొట్టడమో, నడిచే వాహనాలు కొట్టడం వల్ల వాళ్ళు ప్రమాదాలు గురవుతున్నారు. అదేవిధంగా మద్యం మత్తులోనూ మత్తు పదార్థాలు సేవించి నడిపినప్పుడు కూడా ఈ యొక్క ఏకాగ్రత కోల్పోతున్నాడు ఆ వ్యక్తి. వాహనాల యొక్క స్పీడ్ని కానీ గమనించలేని పరిస్థితిలో రోడ్డు మీద ఉన్న పరిస్థితిని గమనించలేక రోడ్డు ప్రమాదాలకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిద్రమత్తు కూడా ఇతని యొక్క రోడ్డు మీద గమనించలేని పరిస్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా అతను వెహికల్ నడిపేటప్పుడు వివిధ ఆలోచనలతో మనిషి నడుపుతున్నప్పుడు కూడా తన యొక్క ఆలోచనలు ఎటో పోతాయి. వెహికల్ మీద ఉన్న బాధ్యత తెలియక యాక్సిడెంట్కి గురవుతున్నాడు. ఎదుటి వాడికి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. వెనక్కి తిరిగి చూడొద్దు. రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు చూసుకుంటూ రోడ్డు మీద వాహనాన్ని గమనించకపోయినా కూడా ఏకాగ్రత లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతి వేగంతో ప్రయాణం చేసే వ్యక్తి, అతి నిర్లక్ష్యంగా ప్రయాణం చేసే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా ఎదుటి వ్యక్తులను గమనించినప్పటికీ కూడా అంత ర్యాష్ డ్రైవింగ్లో అతి వేగంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఏకాగ్రత లోపం లేకుండా చూసుకోవాలా. అతివేగం ఎప్పటికీ డేంజర్ అనేది మర్చిపోకుండా చూసుకోవాలా. ర్యాష్ డ్రైవింగ్ ఎప్పుడూ చేయకండి, నిర్లక్ష్యంగా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకండి. ముఖ్యంగా యువత వాళ్ళ యొక్క అతివేగంగా అతి ర్యాష్గా ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు విలువైన ప్రాణాలను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రికి ఆ లోటు కల్పించేటట్టుగా చూస్తున్నారు చాలామంది యువత. కాబట్టి వాళ్ళు మా అమ్మా నాన్న నన్ను కని పెంచే వాళ్ళని మనం నిర్లక్ష్యంతో వాళ్ళకి దూరం కావద్దు, వాళ్ళని ఆత్మక్షోభకు గురి చేయొద్దు అనే సంగతి ప్రతి ఒక్క యువత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువకులు మద్యం సేవించి కూడా నడుపుతున్నారు. ఈ నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు రోడ్డు మీద అడ్డగోలుగా నడిపి మీ ప్రాణాలను గురి తీసుకోవద్దు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. నైట్ పోలీస్ పెట్రోలింగ్ చాలా ఉంటుంది. మిమ్మల్ని తీసుకుపోయి లోపలేసి మీ మీద కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి కోఆపరేట్ చేయండి డిపార్ట్మెంట్స్కి. మీరు ప్రాణాలు కాపాడుకోండి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడండి అని కోరుకుంటున్నా. అతివేగంగా ఎప్పటికీ ప్రయాణం చేయొద్దు. రోడ్డు కండిషన్ గుంటలు వాటిని గమనిస్తూ ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుకొంతల మీద ప్రయాణం చేసేటప్పుడు ఓవర్టేక్ చేయకుండా చూసుకోండి. టర్నింగ్లో నిదానంగా హార్న్ కొట్టుకొని నైట్ అయితే అప్పర్ డిప్పర్ వేసుకొని ప్రయాణం చేస్తున్నట్టయితే టర్నింగ్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగవని కోరుకుంటూ, ఒకవేళ ప్రమాదం జరిగితే కాపాడేది టూ వీలర్ మీద ప్రయాణం చేసేదైతే హెల్మెట్ పెట్టుకోండి, క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోండి.
మెడ దగ్గర బెల్ట్ పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రమాదం జరిగినా కూడా ముఖము కళ్ళు ముక్కు ముఖాలు దెబ్బలు తగలకుండా కాపాడుతుంది. విలువైన తలకి తైలి ప్రాణం పోకుండా కాపాడుతుంది. 4 వీలర్ మీద కారు మీద ప్రయాణం చేసేవారు సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణాలు పోకుండా కాపాడుతాయి అని కోరుకుంటూ మీరు ఈ విషయాలను సమాజానికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.